అమరావతి రాజధాని పోరాటం దాదాపు 700 రోజులు కావస్తా ఉంది. ఒక సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన పోరాటం ఇది. మరి ఇప్పటికి కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని విషయంలో స్పష్టంగా ప్రకటన చేయలేదంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రజలపైన గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పైన గౌరవం కూడా లేదు. చివరికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందంటే నిన్న హైకోర్టులో ప్రభుత్వ లాయర్ గారు చెప్తా ఉన్నారు, ఎవరైతే బెంచ్లో ఉన్న జడ్జీలు ఉన్నారో వారు అమరావతి ప్రాంతంలో సైట్ కొనుగోలు చేశారు కాబట్టి వారు ఈ కేసు విచారణ సందర్భంగా బెంచ్లో ఉండకూడదని వారు మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజారి మాట్లాడుతూ ఉంది. ఏమాత్రం కూడా సభ్యత కూడా కోల్పోయారు. ఏమాత్రం కూడా ఇవాళ చట్టాన్ని కూడా గౌరవించే పరిస్థితుల్లో లేరు. వారు అవుట్ సైట్ ఉన్నంత మాత్రాన వారు జడ్జీలుగా ఆ స్థాయిలో ఉండకూడదని చెప్పడం అనేది అత్యంత శోచనీయము. తీవ్రంగా ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాము. వీళ్ళకు న్యాయస్థానమన్నా న్యాయమూర్తులన్నా ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందులకు ఇవాళ మరింత విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ప్రారంభించారు. గతంలో అమరావతి రాజధాని కోసం రాజధాని ప్రాంతంలో దీక్షలు చేపడితే దానికి పోటీగా దీక్షలు చేయిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ పాదయాత్ర జరుగుతూ ఉంది కాబట్టి అటు విశాఖలో ఇటు కర్నూలులో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాదయాత్రలకు ముందుకు వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజలు 3 ప్రాంతాల వారు కూడా నీకు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నీవు పోటీ దీక్షలు పోటీ ధర్నాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నావు. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు తమ వెనుకబాటుతనం పోగొట్టాలని కోరుతా ఉన్నారు. సాగునీరు కావాలంటా ఉన్నారు, తాగునీరు కావాలంటా ఉన్నారు. గిరిజన ప్రాంతంలో ఉంటున్న ప్రజల సమస్యలు పరిష్కారం చేయమంటా ఉన్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కృష్ణా జలాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. పారిశ్రామిక అవసరాలు తీర్చమంటా ఉంటే వాళ్ళను కూడా పోటీ పెట్టాలంటా ఉన్నావు. పైగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పాదయాత్ర రాయలసీమ లేకపోతే అక్కడ గొడవలు చేస్తామని కూడా పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు పోగాలం దాపురించింటేనే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా పూనుకోవడం అనేది గతంలో ఏనాడు జరగలేదు. ఇవాళ అత్యంత అధికారం నీకు ఇస్తే 50% పైగా ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే పరిపాలన సజావుగా సాగనివ్వకుండా ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు, ప్రజల మధ్య కోపాన్ని రెచ్చగొడతా ఉన్నావు. ఇది సరైంది కాదు. పూర్తిగా ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ దీక్షలు చేపట్టడమే కాదు, ఇవాళ ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఎవరైతే ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నారో ఆ పాదయాత్ర కూడా సంఘీభావంగా మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఇవాళ పాదయాత్రలో పాల్గొంటా ఉన్నాం. ఈ పోరాటం విజయవంతం అయ్యేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా నిలబడుతుంది. అండగా నిలబడమే కాదు, జగన్మోహన్ రెడ్డి మూర్ఖపు వైఖరిని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మొండి పట్టుదల వీడు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్న తిరుపతిలో మీరు కూడా పాదయాత్రలో పాల్గొనమని వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. నేను అమిత్ షాను ఒకటే అడుగుతా ఉన్నా, డ్రామాలు మానండి. మీ పార్టీ వాళ్ళేమో పాదయాత్ర చేస్తారు, మీరు మాత్రం అధికారంలో ఉండి ఏం మాట్లాడరా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరు ఒక్క మాట డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి.
సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చారు. అలాంటి దాన్ని ధిక్కరించి అవమానపరిచి ఇవాళ రాజధానిని మారుస్తూ ఉంటే మీరెందుకు మాట్లాడరు? మీరెందుకు ముఖ్యమంత్రి గారికి అడ్వైజ్ చేయరు? 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా అందులో ఖర్చు చేసింది. 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రాజధాని పైన ఖర్చు చేశారు. కాబట్టి ఏమంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్టీ ఒక మాట, ప్రభుత్వం ఒక మాట కాదు, ఒకే మాట మీద నిలబడండి. డ్రామాలు మానండి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి మీరు సలహా చెప్పండి. అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సిపిఎం వారు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పాదయాత్రకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. నంబర్ 2, ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాయి. కాబట్టి ఎవరి మధ్య విభేదాలు లేవు. విభేదం అంతా ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డికి, మిగతా పార్టీలకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ప్రైవేట్గా చెప్తా ఉన్నారు, మా నాయకుడు చేస్తుంది కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలని కూడా వారు కూడా ప్రైవేట్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి 700 రోజులు భారతదేశంలోనే ఒక సుదీర్ఘ పోరాటం, ఒక సుదీర్ఘ చారిత్రాత్మకమైన పోరాటం, పెద్ద ఎత్తున రైతులు, మహిళలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి, మొండి వైఖరి విడనాడాలి, స్పష్టంగా అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా మరోమారు డిమాండ్ చేస్తూ ఉంది. హైకోర్టు కర్నూలులో పెడితే అది న్యాయ రాజధాని అవుతుందా? దేశంలో చాలా చోట్ల కోర్టులు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. అందువల్ల దాన్ని అడ్డం పెట్టి అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయాలంటే ఈ 5 కోట్ల ఆంధ్రులు సహించరని హెచ్చరిస్తున్నాం. ఇది మహిళలు చేస్తున్న ఒక చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్రకి అరమరికలు లేకుండా అందరూ బలపరుస్తున్నారు. వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైభాగం, 28 మంది ఎంపీల్లో 300 మంది అమరావతి రాజధాని కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ యజమాని చూసి నోరు మెదపడలేదు తప్ప వారి మనసంతా అమరావతిలో ఉంది. ఇది అమరావతి జగన్మోహన్ రెడ్డి కోసమో, చంద్రబాబు కోసమో, సిపిఐ కోసం కాదు, రానున్న తరతరాల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు తరాల కోసం ఇది అవుతుంది తప్ప ఇవాళ ఎక్కడ విశాఖ, ఎక్కడ హిందూపురం, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ కర్నూలు మైండ్ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఈ పిచ్చి పని చేయడు. అధికారాన్ని నిలబెట్టుకోవటము, పోగొట్టుకోవటము అమరావతి తేల్చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాదయాత్రలో ఆది నుండి అమరావతి విషయంలో సిపిఐ ప్రధాన భూమిక పోషిస్తుంది, భవిష్యత్తులో కూడా పోషిస్తుంది. అంతిమ విజయం సాధించేదాకా నిలబడుతుంది. ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ప్రభుత్వమే మాట్లాడిస్తుందంటే ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని హెచ్చరిస్తున్నాం.